బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకేకి లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ మ్యాజిక్ ఫిగర్ సాధించేశారు. విజయ్కు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. తాజాగా విజయ్కి లెఫ్ట్ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు విజయ్. కాసేపట్లో గవర్నర్తో భేటీ కాబోతున్నారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తారాయన. టీవీకేకి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. నిన్నటి వరకు కాంగ్రెస్ తో కలిపి 112 ఉండే, అయితే 6 ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడింది. తమిళనాడులో విజయ్ సర్కార్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. విజయ్ మ్యాజిక్ ఫిగర్ సాధించేశారు. కాసేపట్లో గవర్నర్తో విజయ్ భేటీ కాబోతున్నారు. తమిళనాట రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది తమిళనాడు రాజకీయం. విజయం ఒక సంచలనమైతే, విజయం తర్వాత టీవీకే పార్టీ ఎదుర్కొంటున్న పరిణామాలు కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం మనం 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాము. పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల లోపే భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు విజయ్. టీవీకే పార్టీ స్థాపించి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. మొదటి ఎన్నికల్లోనే ఇంత పెద్ద మెజారిటీ, ఇంత భారీ మెజారిటీ సాధించిన ఒక సినిమా హీరోగా విజయ్ చరిత్ర సృష్టించారు. అప్పట్లో జయలలిత, కరుణానిధి కావచ్చు, మన తెలుగు నాట ఎన్టీ రామారావు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కాలంలో సినీ నటుల క్రేజ్ వేరు, ఈ కాలంలో సినీ నటుల క్రేజ్ వేరు. ఇప్పుడు ఈ రోజుల్లో, ఈ సోషల్ మీడియా యుగంలో కూడా సినీ నటులకు ఇంత పెద్ద మెజారిటీ సాధించి పెట్టడం అనేది నిజంగా తమిళ ప్రజల గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సినిమా తారల పట్ల తమిళ ప్రజలకు ఎంత అభిమానం ఉంటుంది, ఒక్కసారి నమ్మితే వాళ్ళు ఎంతటి విజయాన్నైనా కూడా రాజకీయ నాయకులకు తమ ఖాతాలో వేస్తారు అని తమిళ ప్రజలు నిరూపించారు. 108 స్థానాల్లో విజయ్ పార్టీ టీవీకే గెలుపొందింది. విజయ్ 2 స్థానాల్లో గెలుపొందారు. కాబట్టి ఒక స్థానానికి రిజైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 107కు చేరింది సంఖ్యాబలం. కానీ అక్కడ మ్యాజిక్ ఫిగర్ 118. ఈ 118 చేరాలంటే ఇంకా చాలా మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారు విజయ్. కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కూడా సమాలోచనలు చేసుకుని డిఎంకే నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. మిగతా 6 ఎవరు అన్న ఉత్కంఠకు కూడా తెరపడింది.